శ్రీమాత్రే నమః. మణిద్వీపము ప్రథమోధ్యాయము. కథ ప్రారంభము. దయామయ స్వరూపురాలగు ఆ జగజ్జనని యొకానొక కాలమందు బంగారు దేహకాంతి కలదై చక్కని దుస్తులను ధరించి నవరత్న స్థగితమైన ఆభరణములచే ప్రకాశించబడుచున్న దేహకాంతి కలదై తమ స్త్రీ జనముతో కూడుకుని ఉన్న విద్యార్థులు మొదలగు వారితోడను బ్రహ్మాది దేవతలతోడను సేవించబడుచున్నదై మందహాస వికసిత వదనార విందయై చంద్రమౌళితో ఇట్లనెను. సమస్త ఫలములు పుష్పములు కలిగి విశాలములైన అరణ్యములు, తోటలు, సరస్సులు, నదులు, నవనిధులతో కూడి ఎత్తైన పర్వతములు, చిత్ర విచిత్రములగు మేడలు, చిత్రచిత్రములగు వాహనములు, చిత్రచిత్రములగు జంతు సమూహములు, వేయేల సర్వ సంపత్సమృద్ధి కలిగిన నాకు వాసయోగ్యమైన యొక్క స్థానమును వినోదార్థమును కట్టించవలయనని పరమశివుణ్ణి కోరెను. అంతట పరమశివుడు శూలమును ధరించి బ్రహ్మాది దేవతల చేతను, విగ్రహములు చెక్కనేర్చిన పని వడ్రం చేతను, చిత్రకారుకుల చేతను ఈ సుధా సముద్రమండలి మణిద్వీపమందు గోపురములు, తోటలు, ప్రాకారములు కలిగి వైకుంఠము కంటెను, సత్యలోకము కంటెను, తన కైలాసము కంటెను మనోహరముగు వసతిని లోకమాతయగు పరదేవత యొక్క వినోదార్థమును శీఘ్రముగా కట్టించెను. ఆ మణిద్వీపమును చుట్టుకొని దేవతలచే సేవించబడుచున్నట్టి ధ్వని చేయకుండా విలాసముగా ఎగురుచున్న షికారు పక్షి సంగమము కలిగిన ఆకాశముతో కూడినట్టి ద్వీపమునకు జనులను దాటించుచున్న బంగారు పడవల వేగముచే బయలుదేరుచున్న తరంగమాలికలు కలిగినట్టి సుధా సముద్రము కలదు. దాని ఒడ్డున రత్నముతో కూడి విశాల సైకతమందు గాలి సుఖమును గలుగు చేయుచున్నది. ఇది ఇనుముతో చేయబడిన మొదటి ప్రాకారము. దీని యందు యుద్ధమందు నిపుణత కలిగి లోకమును రక్షించుటకును శిక్షించుటకును కూడా సమర్థులైన రారాజులు ఆయా ద్వారముల యందు దీని రక్షణ కొరకు రాత్రింబవళ్ళు కాచుకొని ఉన్నారు. వీరు శాంతులైనట్టి మహానుభావులైన పెద్దలనే లోపలికి పంపించుచున్నారు. శ్రీమాత్రే నమః.